మై నెక్స్ట్ విట్నెస్ దీపక్ ఇంటి ఓనర్. మీ పేరు? సీతారామయ్య. చూడండి సీతారామయ్య గారు, దీపక్ మీ ఇంట్లో ఓ రూమ్ని అద్దెకి తీసుకున్నాడు, అవునా? అవునండి. ఎందుకని చెప్పాడు? ఎప్పుడైనా ఫ్రెండ్స్ వస్తుంటారు కదండి, చదువుకోవడానికి అని చెప్పాడు. ఆ అమ్మాయి దీపక్తో పాటు ఆ రూమ్కి ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, ఒంటరిగా మాత్రం ఒకసారి వచ్చింది. ఎప్పుడు? ఆ బాబు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాక. వచ్చి ఏమడిగింది? దీపక్ బాబు లేడా అని అడిగింది. లేడు, నిన్ననే రూమ్ ఖాళీ చేశాడు అని చెప్పగానే ఎందుకో గాని షాక్ తిన్నట్టుగా అయిందండి. తటపటాయిస్తూనే దీపక్తో అదే రూమ్లో ఉండే మూర్తి ఏడి అని అడిగింది. అసలు మూర్తి గీర్తి అక్కడ ఉంటే కదండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిమ్మల్ని ఇంకేమడిగింది? ఎంతో ఆరాటంగా మీకు దీపక్ బాబు ఎక్కడ ఉంటాడు తెలుసా అని అడిగింది. నేనేమో తెలియదమ్మా అన్నాను. పాపం ఆ పిల్ల ముఖం చూస్తే జాలేసింది. ఏమ్మా, ఆ అబ్బాయికి ఏమైనా ఇచ్చావా, తిరిగి తీసుకోవాలని వచ్చావా అని అడిగాను. మీ ప్రశ్నకి ఏమని జవాబు చెప్పింది? గుర్తొచ్చింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే దిగాలుగా అవును ఇచ్చాను, తిరిగి తీసుకుందామన్నా తీసుకోలేను అంటూ వేదాంతం మాట్లాడుతూ వెళ్ళిపోయిందమ్మా. ఆ మాటలకు అర్థం ఆ రోజు తెలియలేదు, కానీ పాపం ఇప్పుడు అర్థమైందమ్మా. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఇప్పటిదాకా పార్క్ వాచ్మెన్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి డిఫెన్స్ లాయర్ గారు చెప్పిందంతా అబద్ధమని తేలిపోతుంది. ప్రేమ పేరుతో మాధవికి దగ్గర కావాలని ప్రయత్నించింది సదరు ముద్దాయే అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇకపోతే ఇంటి ఓనర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దీపక్ ఓ పథకం ప్రకారమే అక్కడ రూమ్ తీసుకున్నాడని, అవకాశం రాగానే మాధవిని తన మాటలతో పడగొట్టి పుట్టినరోజున అబద్ధం చెప్పి ఆ రూమ్కి తీసుకెళ్లాడని, ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మధ్యతరగతి పిల్ల కాబట్టి అంత తేలిగ్గా ఒప్పుకోదని, సిద్ధంగా ఉంచుకున్న పసుపుతాన్ని ఆమె మెళ్ళలో కట్టాడని, బలవంత పెట్టి పెళ్లి జరిగిపోయిందనే భ్రమని కలిగించి లొంగ తీసుకున్నాడని, తన కోరిక తీరాక కాల్చేసిన సిగరెట్ పీకల నిర్దాక్షిణంగా విసిరి పారేశాడని క్లియర్గా తెలుస్తుంది. సో డిఫెన్స్ లాయర్ గారు వాదించినట్టు 4 గోడల మధ్య జరిగే సృష్టి కార్యానికి సాక్ష్యం లేకపోయినా ఏంటి? లేదు లేదు యువర్ ఆనర్. అవసరం లేదు యువర్ ఆనర్. ఈ దేశంలోనే జరుగుతున్న ఇలాంటి ఎన్నో కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెబుతూ శీలహరణం జరిగింది అనే అభియోగానికి అన్ని వేళల్లోనూ సాక్ష్యాధారాలు అవసరం లేదని, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ని బట్టి, కేసు పూర్వాపరాల విచారణలో వెల్లడైన వాస్తవాల నిశిత పరిశీలనను బట్టి, అన్నింటినీ మించి మోడర్న్ సైన్స్ ఎంతో పురోభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఒక ఆడది గర్భవతి అయితే అందుకు కారణం ఎవరు అని తేల్చి చెప్పడానికి DNA టెస్ట్ రిపోర్ట్ మాత్రమే చాలునని ఆదేశించడాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ మాధవి గర్భవతి కావడానికి ముద్దాయి దీపక్ కారణం అవునో కాదో నిగ్గు తేల్చడానికి DNA టెస్టులు చేయించవలసిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. ఫిర్యాది తరపు లాయర్ అభ్యర్థులను మన్నిస్తూ DNA పరీక్షలు చేయించవలసిందిగా ఆదేశించడమైనది. ది కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. ఏం లాయర్ అయ్యా నువ్వు? మీ ఆవిడని చూస్తుంటే కుటకలు మింగుతావేంటి? ఎంత వాదించాక తుస్సు అనిపించింది. తుస్సు అనిపించడం కాదు, అదరగొట్టేశావు కదమ్మా. ఊరుకున్నట్టే ఊరుకుని ఆఖరికి గాలి తీసేసావు కదా. ఇప్పుడే ఏమైందిలే, ముందుంది ముసళ్ళ పండగ. మాకు కాదు, మీకు DNA టెస్ట్ రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది గెలిచేదెవరో ఓడేదెవరో. స్వాతి, ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? సూట్ కేసు చదువుకుంటున్నాను. నా బాబుని తీసుకొని
ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. స్వాతి, వద్దు, నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు. మీరు కోరిన గడువు ఒక్కరోజు, కేవలం 24 గంటలు పూర్తయిపోయింది. స్వాతి, దయచేసి నేను చెప్పేది. ఏం చెప్తారు సార్? ఇంకా కొన్నాళ్ళు ఆగు అంటారు, అంతేగా? ఎన్నాళ్ళు సార్? నా బిడ్డ నన్నే మర్చిపోయేదాకనా, లేక నేనే నా బిడ్డని వదులుకునేదాకనా? చెప్పండి సార్, ఎన్నాళ్ళు? స్వాతి, ప్లీజ్. నో సార్, నో ప్లీజ్. ఇప్పటిదాకా నన్ను ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆపుతూనే వచ్చారు. ప్రతిసారి నా కాళ్ళకి బంధాలు వేస్తూనే వచ్చారు. కేవలం మీ భార్య పరిస్థితి చూసి జాలిపడినందుకే నాకు తెలియకుండానే నేను ఈ చక్రబంధంలో ఇరుక్కుపోయాను. తారీ తెన్ను తెలియకుండా రాత్రింబగళ్ళు ఇంకా ఉపేక్షిస్తే శాశ్వతంగా నా బిడ్డకి నేను దూరం అయిపోతాను. అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను. దయచేసి నన్ను ఆపకండి. అదిగా స్వాతి, మంచితనానికి ఓ హద్దంటూ ఉంటుంది. దయచేసి ఆ హద్దును చెరిపేయాలని ప్రయత్నించకండి. అమ్మగారు పెద్దమ్మగారు పిచ్చి వచ్చిందండి. అయ్యగారు త్వరగా రండి. అమ్మగారు మంచం మీద గిలగిలా కొట్టుకుంటున్నారు. రండి బాబు. బాబునిలా అయ్యమ్మ. జయంతి, 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 జయంతి. ఓ గాడ్, జయంతి, జయంతి. జయంతి, జయంతి, జయంతి. స్వాతి, ఒక్క నిమిషం, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. అలాగే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిక్స్ మొదలండి. నా భార్యను కాపాడండి, నా జయంతిని కాపాడండి ప్లీజ్. నా భార్యను కాపాడండి డాక్టర్, నా జయంతిని కాపాడండి డాక్టర్. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. చూడండి డాక్టర్. మిస్టర్ రాజశేఖర్, మీ భార్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే మళ్ళీ ఫిట్స్ మొదలవడం చాలా ప్రమాదకరం. డాక్టర్, ఎస్, జయంతి మామూలు పేషెంట్ కాదు. వరుసగా 3 సార్లు బిడ్డలను కోల్పోయిన బాధతో, ఎమోషన్తో, హిస్టీరిక్ లక్షణాలతో ఉన్న ఓ అసాధారణమైన పేషెంట్. ఈ రకమైన పేషెంట్స్లో ఫిట్స్ ఎప్పుడు వస్తాయో, హిస్టీరిక్ లక్షణాలు ఎప్పుడు బయటపడతాయో ఎవ్వరం చెప్పలేం. అంటే నా జయంతి. ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ చెప్పలేను. మందులిస్తాను, రెగ్యులర్గా వాడండి. అంతేకాదు, జయంతి మనసుకి కష్టాన్ని కానీ బాధని కానీ షాక్ని కలిగించే ఏ విషయాన్ని చెప్పకండి. కానీ డాక్టర్, తనకి ఓ ముఖ్యమైన విషయం చెప్పి తీరాలి. నో, అది ఎంత ముఖ్యమైనదైనా సరే షాక్ని కలిగించేదైతే చెప్పలేకూడదు. ఒకవేళ చెప్తే మళ్ళీ జయంతి కోమాలోకి జారిపోవచ్చు. కిందటిసారి లక్కీగా 3 నెలల్లో కోమాలోంచి బయటకొచ్చింది.
కానీ మళ్ళీ అలాంటి స్ట్రోక్ వస్తే ఈసారి 3 నెలలే పడుతుందో 3 సంవత్సరాలే పడుతుందో ఎవరూ చెప్పలేరు. వస్తానండి. స్వాతి, ఐఎమ్ సారీ. మీరెందుకు సారీ చెప్పడం? నాకు ఈ చక్రబంధం నుంచి విముక్తి కలిగించడానికి ఆ దేవుడికి దయలేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? డుబ్బుగాడు మీకే పుట్టాడా? ప్రసూనాంబ కూడా మీకే పుట్టిందా? చెప్పండి, మాట్లాడరేమిటి? ఏమిటా చెత్త ప్రశ్నలు? చెత్త ప్రశ్నలు కాదు రాయర్ శివరాం గారు, చిక్కు ప్రశ్నలు. ఇవాళ మీరు కోర్టులో నిక్సిగ్గుగా నిర్లజ్జగా మాధవిని అడిగారే, అలాంటి డర్టీ ప్రశ్నలు. చెప్పండి, ప్రసూనాంబ డుబ్బుగాడు మీకే పుట్టారని, వాళ్ళ తండ్రి మీరే అని ఏంటి నమ్మకం? పరమేశ్వరి, ఇది కోర్టు కాదు, ఇల్లు. కోర్టైనా ఇల్లైనా ప్రశ్న ప్రశ్నే, సందేహం సందేహమే. చెప్పండి, వాళ్ళు మీ పిల్లలే అంటానికి మీ దగ్గర ఆధారం ఉందా, సాక్ష్యం ఉందా? ఏయ్, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఛీ, ఆ ప్రశ్నలకు అర్థం ఏంటో తెలుసా? నన్ను కాదు, నిన్ను నువ్వే అవమానించుకోవటం, నీ క్యారెక్టర్ మీద నువ్వే బురద జల్లుకోవటం. తప్పే ఉంది. కోర్టులో మీరు చేసింది కూడా అదేగా, మాధవి క్యారెక్టర్ మీద బురద చల్లడమేగా. అది వేరు, ఇది వేరు. ఏ ఏ అంటే నువ్వు నా భార్యవి. ఓహో, నేను మీ భార్యని కాబట్టి, మీకు నా క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు మీ పిల్లలే అని నేను చెబితే నమ్మారు. మీ రక్తాన్ని పంచుకొని మీకే పుట్టారు అని చెబితే గర్వంగా రొమ్ము విరుచుకున్నారు. కానీ మాధవి దీపక్ భార్య కాదు కాబట్టి, తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసినా వదిలించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి, మాధవి కడుపులో పెరిగే బిడ్డకి ఆధారం ఏంటి, ఆ గర్భం తన వల్లే వచ్చింది అని సాక్ష్యం ఉందా అని ప్రశ్నిస్తే, డబ్బుకి అమ్ముడుపోయిన ఓ లాయర్గా మీరు కూడా అంత నీచంగా ప్రశ్నిస్తారా? ఒక ఆడపిల్ల చేత కన్నీళ్లు పెట్టించి వినోదం చూస్తారా? చెప్పండి. అబ్బబ్బబ్బా, కంచం ముందు కూర్చోగానే ఏమిటి అర్థమైన ఆర్గ్యుమెంట్స్? అవన్నీ కోర్టు వరకే, ఇంట్లోకి తేవటం నాకు ఇష్టం ఉండదు. అంటే మనం మాత్రం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎలా మట్టి కట్టుకుపోయినా మనకేం పట్టదు. మరో తల్లి కన్నబిడ్డ అన్యాయం అయిపోతున్నా మనకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అంతేనా? పరమేశ్వరి, అది కేసు, ఇది జీవితం. మాధవికి మాత్రం ఈ కేసే జీవితం అండి. ఈ కేసులో గెలిస్తేనే జీవితంలో కూడా గెలుస్తుంది, ఓడిపోతే అన్యాయం అయిపోతుంది. అందుకని నన్నేం చేయమంటావు? యుద్ధ రంగంలోకి దిగనేకూడదు. ఒక్కసారి దిగాక బాణాలు గుచ్చుకుంటాయి, బుల్లెట్లు గుండెల్లోకి దూసుకుపోతాయి. తెలుసండి, కానీ ఎవరు చేసే యుద్ధమైనా అది ధర్మ యుద్ధమై ఉండాలి, దొంగచాటు దెబ్బ కాకూడదు. ఏమిటి, మొదటి రోజే ఓడిపోతాను అని భయం పట్టుకుందా? అవును, భయమే పట్టుకుంది. నేను ఓడిపోతానని కాదు, పాకుడు రాళ్ల మీద అడుగు పెట్టిన మీరు ఇంకా ఎంతగా పతనమైపోతారోనని. గెలవడం అనే 4 అక్షరాల కోసం మానవత్వం అనే మాటని ఎక్కడ మర్చిపోతారేమోనని. అబ్బా, ఎందుకంత సీరియస్ అవుతావు పరమేశ్వరి? పరీక్షలు అన్నాక కాపీ కొట్టైనా పాస్ అవ్వాలి, ఎలక్షన్ అన్నాక రిగ్గింగ్ చేసైనా నెగ్గాలి, కోర్టులు కేసులు అన్నాక నీతిని నిజాయితీని అమ్ముకొనైనా ఎదగాలి, అంతేనా? అబ్బా, వదిలేయమన్నానుగా. అవును, ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, నీ స్కూటీలో గాలిపోయిందిగా, కరెక్ట్గా టైంకి ఎలా వచ్చావు? నా స్కూటీలో గాలిపోయిందని
నాకంటే ముందుగా వెళ్ళిన మీకెలా తెలిసింది? అంటే అది అదే స్కూటీలో గాలిని మీరు కానీ తీశారా? అబే నేనెందుకు తీస్తాను? స్కూటీలో గాలి ఎలా పోయిందో, మీరెలాగైనా ఈ కేసుని గెలవాలని అడ్డమైన ప్రశ్నలతో అడ్డదారిలో నరుకు రావాలని ఎంతగా ప్రయత్నిస్తున్నారో నాకు బాగా తెలుసండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, గెలుపంటే చిరునవ్వుతో గర్వంగా తలని పైకెత్తి చూడడం, అంతేకాని గిట్టిగా తలని దించుకోవడం కాదు. లాయర్ శివరామ్ గారితో లాభం లేదు, మన కేసు ఓడిపోయేలాగా. అదేమిటి సార్, ఇంకా సాక్షులు, విచారణ, వాదోపవాదాలు ఇంకా ఏమీ పూర్తిగానే లేదు. అప్పుడే మీరు అవసరం లేదు, ఇన్నేళ్ల నా అనుభవం చెప్తుంది. ఆ లాయర్ పరమేశ్వరి మామూలు ఆడది కాదు, సాంప్రదాయం ముసులో కనిపించే ఫైర్ బ్రాండ్. అలాంటి ఫైర్ బ్రాండ్ ఉంది. ఆఫ్టర్ ఆల్ శివరామ్ లాంటి లాయరే కాదు, ఇంకే లాయరు నిలబడలేడు, వాదించి గెలవలేడు. అంటే ఎస్, ఇదివరకటి కాలంలో అయితే మగాడు మానభంగం చేసిన, ఆడదానికి కడుపు చేసి కాదన్నా తప్పించుకునేందుకు 1000 మార్గాలుండేవి. కానీ ఇవాళ దిక్కుమాలిన సైన్స్ పరిశోధనల పుణ్యమా అని ఆ దారులన్నీ మూసుకుపోతున్నాయి, మొత్తం మూసుకుపోతున్నాయి. అందుకే మనం ఏదైనా చెయ్యాలి, ఏం చేసైనా సరే కేసుని గెలిచి తీరాలి. అవును సార్, దీపక్ బాబు ఫ్యూచర్కి సంబంధించిన సమస్య. నా ఈ దుర్గా ప్రసాద్ ప్రెస్టేజ్కి సంబంధించిన సమస్య, నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్య, రాజకీయాల్లో అడుగు పెట్టాలని నా చిరకాల వాంఛని మొక్కలోనే తుంచేయబోయేంతటి తీవ్రమైన సమస్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్, మన లాయర్ని మార్చేద్దామా? మార్చాల్సిందే లాయర్ని కాదు, పథకాన్ని. అవును, సాయంత్రం నుంచి కనిపించడం లేదు. దీపక్ ఇంటికి రాలేదా? ఇంకా రాలేదు సార్, నేను ఫోన్ చేసినా కూడా తీయట్లేదు. ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో. ఎందుకొచ్చా? మధు, ఆపు. మళ్ళీ ఏ నాటకం ఆడటానికి వచ్చా? నాటకం కాదు మధు, నేను మారాను, నిజంగానే మారిపోయాను. నువ్వు మారిపోవడమా? నా కంఠంలో ప్రాణం ఉండగా నమ్మను. నిజం మధు, నన్ను నమ్ము. నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను. దేవతల గుడ్డల్లో పెట్టుకుని ఆరాధించాల్సిన నిన్ను అనరాని మాటలో అన్నాను, కష్టపెట్టాను, కోర్టుకి ఎక్కడా చేశాను. ఓహో, ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకుని కాళ్ళ బేరానికి వచ్చావా బాబు? కాదండి, మీ అందరి కాళ్ళు పట్టుకోవడానికే వచ్చాను. నేను చేసిన తప్పును దిద్దుకోవాలనే వచ్చాను. మీరందరూ ఒప్పుకుంటే మాధవిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు పంపలే మునిగిపోలేదు, మేము వచ్చేసాం కదా. పురోహితుని పిలిచి
మంచి రోజు చూసి బారసాలు జరిపిద్దాం.